గైస్ మన 'కుమారస్వామి' మీద ఒక మైథాలాజికల్ మూవీ తీస్తున్నామని త్రివిక్రమ్ గారు ఎప్పుడో అనౌన్స్ చేశారు. అందులో మన 'అల్లు అర్జున్' గారిని తీసుకుంటున్నామని అనౌన్స్ చేశారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ మూవీ అనేది ఎన్టీఆర్ గారి దాకైతే వెళ్ళింది. అందులో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్నారని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. బట్ మళ్ళీ ఆ మూవీ అనేది ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి దాకైతే వచ్చింది గైస్. ఇదంతా మనకి తెలిసిన విషయమే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ మూవీ అనేది ఇలా చేతులు మారి ఎప్పుడు మన కళ్ళ ముందుకొస్తుందో తెలీదు గానీ ఈ గ్యాప్‌ని యూజ్ చేసుకొని ఒక మూవీ అయితే మన కళ్ళ ముందుకైతే వచ్చేస్తది గాయ్స్ త్వరలోనే. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు 'గౌరీ తనయ' అనే ఒక టైటిల్‌తో ఆల్రెడీ 'కుమారస్వామి' మీద ఒక మూవీ అయితే అనౌన్స్ చేశారు. అండ్ గైస్ చెప్పా గదా! ఈ మూవీకి టైటిల్ గుర్తి ఫిక్స్ చేశారు. అదే 'గౌరీ తనయ' అని. అండ్ ఇది గుర్తి మన 'కుమారస్వామి' బయోపిక్ గానే వస్తుంది. దీనిపైన స్క్రిప్ట్ గుర్తి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంట. సో చూద్దాం ఈ మూవీ ముందుగా వస్తదా? మన 'త్రివిక్రమ్' గారి మూవీ ముందుగా వస్తుందా? అని చెప్పడం మర్చిపోయా. ఈ మూవీలో ఇంకా హీరో అయితే ఫిక్స్ కాలేదు గైస్. మన 'ఎన్టీఆర్' గారు లేదా 'అల్లు అర్జున్' గారు కాకుండా ఇంకొక కొత్త హీరోని గుర్తి మనం చూసే ఛాన్సెస్ అయితే ఉన్నది. మావా మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంత్‌లో అదిరిపోయే మూవీ అండ్ అప్డేట్స్ అనేటివి మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. అండ్ ఇది చూసుకుంటే మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ 5 అనుకుంటా. గైస్ మన విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ అయిన 'జననాయకన్' మూవీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఛాన్సెస్ ఏంటి పక్కా పోస్ట్‌పోన్ అయ్యే తీరుతది గైస్. ఎందుకో చెప్తాను చూడండి. ఈ మూవీ టీమ్ ఈ మూవీని సెన్సార్‌కి ఇచ్చిన తర్వాత సెన్సార్ వాళ్ళైతే డిలే చేస్తూ వచ్చారంట. మేబీ ఇందులో పొలిటికల్ అదే అపోజిషన్ పార్టీ వాళ్ళ హస్తాలు ఉన్నాయని మన వర్గాలైతే అంచనా వేస్తున్నాయి గైస్. సో, దానివల్ల సెన్సార్ టీమ్ అయితే ఇంకా ఈ మూవీకి ఎలాంటి రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. సో, దానివల్ల ఈ మూవీ టీమ్ అనేది కోర్ట్‌కి వెళ్ళడం అయితే జరిగింది. ఆ కోర్ట్ అయితే రేపు తీర్పిస్తామని చెప్పారంట. ఇంకా చూసుకుంటే రేపు నైట్ రేపే ఫ్రైడే రేపే మూవీ రిలీజ్ అయ్యే డేట్ కుడితే. ఇంకా రేపు తీర్పిస్తే ఇంకా వచ్చినట్టే కదా గైస్. పక్కా ఇంకా ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అవుతది. అండ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే వస్తుంది. దాని గురించి అప్డేట్ చేస్తా. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి గైస్. గైస్ ఈ 'జననాయకన్' మూవీ దెబ్బకో ఏమో తెలీదు గానీ, ఇప్పుడు మన 'భగవత్ కేసరి' మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 1లో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు 'జననాయకన్' మూవీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇది సేమ్ 'భగవంత్ కేసరి' మూవీ లాగే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రోల్స్ రావడం వల్ల, మన తెలుగు అండ్ బాలయ్య ఫ్యాన్స్ అండ్ తమిళ్ ఫ్యాన్స్, విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో సెర్చ్ చేసి మరి 'భగవత్ కేసరి' మూవీనైతే చూస్తూ ఉన్నారంట. సో, దెబ్బకి ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 1లో ఉంది. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 121,00,00,000 పెట్టి మరి 'జననాయకన్' మూవీ రైట్స్ అయితే కొనుక్కున్నారంట. సో, ఈ విషయం వినిన తర్వాత షాక్‌లో ఉన్నా. అండ్ అప్డేట్స్ అంటే ఇంతే గైస్ ఇంకా చాలా లేవు కాబట్టి వీడియోలు ఎంటు గుర్తి చాలా తక్కువగానే ఉండి అండ్ ఇంకా రేపు మొన్నటి చాలా అప్డేట్స్ వస్తాయి. అప్పుడైతే చేస్తాను. అండ్ అంతే కాకుండా లాస్ట్ ఫైనల్ ఇది అప్డేట్ కాదు. ఏంటంటే మన కన్నడ స్టార్ 'యష్' ఆయన అదే 'కేజీఎఫ్' మూవీ తెలుసు కదా! ఆయన 'యష్' గారి బర్త్‌డే అన్నమాట. సో, దానికి సంబంధించుకొని 'టాక్సిక్' మూవీని ఇంకో గ్లింప్స్ ఏందో వచ్చింది గైస్. దాని పైన గుర్తి వీడియో చేస్తాను. అది గుర్తి త్వరలోనే వస్తుంది.